హలో, నేను డాక్టర్ శివకుమార్, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. మీకు తరచుగా కుడివైపు పైభాగంలో నొప్పి ఉంటుందా? లేదా హెవీ ఫుడ్ తిన్న తర్వాత వాంతి వచ్చినట్టు కానీ వాంతులు కానీ అవుతున్నాయి? ఇవన్నీ కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే లక్షణాలు కావచ్చు. ఈ వీడియోలో మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద ఒక సంచి లాంటి అవయవం. ఇందులో మన శరీరంలో ఉన్న బైల్ స్టోరేజ్ అండ్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యే స్టోన్స్నే గాల్ స్టోన్స్ అని అంటాము. మోస్ట్ కామన్గా మనం కొలెస్ట్రాల్ స్టోన్స్ దీనిలో ఫామ్ అవుతుంటాయి. ఇవి ఎవరిలో కామన్గా వస్తుంటాయి అంటే, ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఫీమేల్స్ మోర్ దెన్ 40 years, ఇంకా ఆడవాళ్ళలో హార్మోన్ చేంజెస్ జరిగినప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్యూబర్టీ అప్పుడు కానీ ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడంతో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి ఈ రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ ఉంటుంది. అదే కాకుండా ఇండైజెషన్ సిమ్టమ్స్, అంటే వాంతి వచ్చినట్టు కానీ లేదా వాంతులు కానీ అవుతుంటాయి హెవీ ఫుడ్ తిన్న తర్వాత. అదే కాకుండా ఈ స్టోన్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు విపరీతమైన నొప్పి, ఫీవర్, ఇంకా ఆ పెయిన్ అప్పుడప్పుడు షోల్డర్ టిప్ వరకు కూడా రేడియేట్ అవుతుంటుంది. సో దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే, ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్తో, అది కాకుండా ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయాలి. ఇందులో మ్యాక్సిమం గాల్ స్టోన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. సో వీరికి మనం ఏం చేయాలి? సో గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. సింగిల్ స్టోన్ పెయిన్ లేదు అంటే సర్జరీ అవసరం పడదు, అబ్జర్వేషన్తో సరిపోతుంది. రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదే మల్టిపుల్ స్టోన్స్ సైజ్ ఎక్కువ ఉన్నా, ఆ స్టోన్స్ వల్ల పెయిన్ కాజ్ అవుతున్నా, ఈ ముందు చెప్పిన సిమ్టమ్స్ ఏవి ఉన్నా కానీ వాటికి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఇది ఒక కీ హోల్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చిన్న ఇన్సిషన్స్తో మనం సేఫ్గా గాల్ బ్లాడర్ని తీసేస్తాము. అదే కాకుండా చిన్న ఇన్సిషన్స్తో సర్జరీ చేస్తున్నాం కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. 24 hours అడ్మిషన్ యూజువలీ సరిపోతుంది. అదే కాకుండా వాళ్ళు అతి త్వరగా వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ని రెజ్యూమ్ చేయొచ్చు. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. మా సర్జీ హిల్లో మేము రెగ్యులర్గా లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీలు చేస్తూ ఉంటాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి, లేదా మా వెబ్సైట్ www.surgyheal.in లో ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.